ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీరు చూస్తే 5 ఏళ్లు పట్టింది 2000 నుంచి 3000 చేయడానికి. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి ఇస్తానని. పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు, తల్లికి వందనం మొన్నే ఇచ్చా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ భవిష్యత్తుకు నాంది పలకాలన్నా, కంటిన్యూగా మంచి పనులు జరగాలన్నా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా. మీ ఇంట్లో మగవాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం 2,000, మనం 5,000, 47 లక్షల మందికి 7,000 రూపాయలు చొప్పున వేశాం. దీపం నేనే ఇచ్చా. వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాడిని. వంటింటికి పోతే, వంట రూములోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. రోజంతా వంటగదిలో గడిపేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ 2-3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం.